నెక్స్ట్ పాయింట్, మారిసెస్ లో ఐఎన్ఎస్ సర్లైజ్ హైడ్రోగ్రాఫిక్ సర్వే. మారిసెస్, సో మారిసెస్ అంటే ఇది ఒక దేశము. దీని యొక్క క్యాపిటల్ సిటీ పోర్ట్ లూయిస్ గా మనం చెప్పొచ్చు. ఓకే, మారిసెస్ లో మరి ఐఎన్ఎస్ సర్లైజ్ హైడ్రోగ్రాఫిక్ సర్వేని పూర్తి చేసింది. సో ఐఎన్ఎస్ సర్లైజ్ మారిసెస్ హైడ్రోగ్రాఫిక్ సర్వీసెస్ కలిసి ఐఎన్ఎస్ సర్లైజ్ మారిసెస్ హైడ్రోగ్రాఫిక్ సర్వేతో కలిసి దాదాపు 35,000 చదరపు నాటికల్ మైళ్ళు మరి విస్తీర్ణంలో ఉమ్మడి హైడ్రోగ్రాఫిక్ సర్వేని విజయవంతంగా పూర్తి చేసింది. భారతదేశము మరియు మారిసెస్ మధ్య ఉన్న అవగాహన ఒప్పందం ప్రకారము జాతీయ సంస్థలతో సన్నిహిత సమన్వయంతో ఈ సర్వే నిర్వహించబడింది. సో ఇటీవల మరి ఏ దేశంలో హైడ్రోగ్రాఫిక్ సర్వేను పూర్తి చేశారు అని మన ఎగ్జామ్ లో అడగచ్చు. సో మారిసెస్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. మారిసెస్ అంటే మనకి అత్యంత సన్నిహితమైన దేశము. మారిసెస్ మన దేశంలో మరి అమెరికా తర్వాత ఎక్కువ పెట్టుబడులు మన దేశంలో పెట్టడం జరిగింది. కాబట్టి మారిసెస్ క్యాపిటల్ సిటీ మనము పోర్ట్ లూయిస్ గా చెప్పచ్చు. నెక్స్ట్ పాయింట్, డిస్లెక్సియా అవగాహన మాసాన్ని గుర్తించుకునేందుకు మరి గో రెడ్ ఫర్ డిస్లెక్సియా ప్రసారము ప్రపంచవ్యాప్తంగా సాగుతుంది. ఇక్కడ డిస్లెక్సియా అనేది ఒక అభ్యాస రుగ్మత. అంటే దీనిలో పదాలను చదవడము, రాయడము, అర్థం చేసుకోవడంలో ఇబ్బంది ఉంటే అలాంటి ఒక డిసీజ్ ని మనం ఇక్కడ ఏమంటామంటే డిస్లెక్సియా అని అంటాం. కాబట్టి డిస్లెక్సియా అంటే చదవడంలో ఇబ్బంది ఉంటుంది, రాయడంలో ఇబ్బంది ఉంటుంది. సో ఇలా చదవడము, రాయడంలో ఉన్న ఒక అభ్యాస రుగ్మతను మనం ఒక డిసీజ్ ని ఏమంటామంటే డిస్లెక్సియా అని అంటాం. మరి ఇలాంటి ఒక డిసీజ్ గురించి అవగాహన కల్పించడానికి #గో రెడ్ ఫర్ డిస్లెక్సియా అనే ఒక స్లోగన్ తో ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రచారం అనేది చాలా జోరుగా సాగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రచారం ద్వారా అందరికీ అవగాహన కల్పించడానికి మరియు సమ్మిళితాన్ని ప్రోత్సహించడానికి పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ మరి ఇదంతా మనకు అవసరం లేదు. సో దీంట్లో మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే డిస్లెక్సియా అనేది ఒక డిసీజ్. దీనివల్ల పదాలను చదవడము, రాయడము, అర్థం చేసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. మరి ఇటీవల ఏ వ్యాధి గురించి పాఠశాల విద్యార్థులకు మరి అవగాహన కార్యక్రమాన్ని #గో రెడ్ ఫర్ డిస్లెక్సియా అనే ప్రచారము ప్రపంచవ్యాప్తంగా జోరుగా సాగింది అంటే డిస్లెక్సియా అని చెప్పొచ్చు. నెక్స్ట్ పాయింట్, ఇది బ్యానర్. నెక్స్ట్ వన్, సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ లో అత్యుత్తమ ప్రతిభను సత్కరించడానికి భారత ప్రభుత్వం రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాన్ని మరి 2025 లో ప్రకటించడం జరిగింది. మరి శాస్త్ర సాంకేతిక మరియు సాంకేతిక ఆధారిత ఆవిష్కరణల యొక్క విభిన్న రంగాలలో శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు మరి ఆవిష్కర్తలు అత్యుత్తమ మరియు స్ఫూర్తిదాయకమైన కృషికి దేశంలో అత్యున్నత గుర్తింపు ఇచ్చే మరి రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాన్ని మరి ప్రకటించడం జరిగింది. దీనిలో భాగంగా మనం చూస్తే ఈ రంగం మరి రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాల్లో మరి 3 అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. 3 అవార్డులు అంటే ఒకటి విజ్ఞాన రత్న అనే అవార్డు ఇవ్వడం జరుగుతుంది, ఇంకొకటి వచ్చి విజ్ఞాన శ్రీ అనే అవార్డు ఇవ్వడం జరుగుతుంది, ఇంకొకటి వచ్చి విజ్ఞాన బృందం అనే అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ శాస్త్ర సాంకేతిక రంగాలు, సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి విశేషంగా కృషి చేసిన వారికి మరి ఈ 3 అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఫస్ట్ అవార్డు మనం చూసినట్లయితే విజ్ఞాన రత్న, ఇది ఓన్లీ ఒక పర్సన్ ఇవ్వడం జరుగుతుంది. మరి 2025 సంవత్సరం గాను మరి భౌతిక శాస్త్రంలో విశేషమైన కృషి చేసిన ప్రొఫెసర్ జయంత్ విష్ణు నార్లికర్ అనే ఆ వ్యక్తికి ఇవ్వడం జరిగింది. ఆయన ఇటీవల మరణించడం కూడా జరిగింది. కాబట్టి మరణాంతరము ఆయన విజ్ఞాన రత్న అనే ఒక పురస్కారముకు ఎంపిక కావడం జరిగింది. ఈయన భౌతిక శాస్త్రంలో బిగ్ బ్యాంగ్ థియరీ అనేది లేదు,
మరి స్టెఫెన్ హాకింగ్ ప్రపోజ్ చేసిన బిగ్ బ్యాంగ్ థియరీని ఈయన తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. ఎవరు? ప్రొఫెసర్ జయంత్ విష్ణు నార్లీకర్. కాబట్టి ఆయన ఆ విధంగా తీవ్రంగా వ్యతిరేకించిన సిద్ధాంతం మరి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కూడా పొందినాయి. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే ఇటీవల 2025 ఇయర్ గాను మరి విజ్ఞాన రత్న పురస్కారాన్ని ఇటీవల ఎవరికి ఇవ్వడం జరిగింది అంటే ప్రొఫెసర్ జయంత్ విష్ణు నార్లికర్. ఈయన ఏ రంగంలో కృషి చేసినందుకు ఇవ్వడం జరిగిందంటే భౌతిక శాస్త్రము, బిగ్ బ్యాంగ్ థియరీ. నెక్స్ట్ విజ్ఞానశ్రీ. సో విజ్ఞానశ్రీ అనే అవార్డ్స్ ను మరి 8 మెంబర్స్ కి ఇవ్వడం జరిగింది. 8 మెంబర్స్ మరి డిఫరెంట్ 8 మెంబర్స్ కి ఇవ్వడం జరిగింది విజ్ఞానశ్రీ అవార్డ్స్. సో దీంట్లో మరి 8 మెంబర్స్ పేర్లు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగురు. ఎంతమందికి ఇచ్చినాయంటే 8 మెంబర్స్ కని చెప్పచ్చు. 1 మెంబర్ ఇక్కడ డాక్టర్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్, డాక్టర్ ఎస్. ఓకే, ఈ నేమ్స్ అన్ని కూడా అవసరం లేదు. నెక్స్ట్ వన్ విజ్ఞాన యువ. సో విజ్ఞాన యువ అనే అవార్డ్స్ ని మరి 2025 గాను 14 మెంబర్స్ కి ఇవ్వడం జరిగింది. 14 మెంబర్స్ అంటే 14 మందికి ఇవ్వడం జరిగింది విజ్ఞాన యువ అనేవి. మరి విజ్ఞాన బృందం అనే అవార్డును అరోమా మిషన్ సిఎస్ఐఆర్ వ్యవసాయ శాస్త్రం వాళ్ళకి ఇవ్వడం జరిగింది విజ్ఞాన బృందం అవార్డును. కాబట్టి ఇక్కడ విజ్ఞాన రత్న పురస్కారం ఒకే వ్యక్తికి ఇవ్వడం జరిగింది. ప్రొఫెసర్ జయంత్ విష్ణు నార్లీకర్, భౌతిక శాస్త్రము, బిగ్ బ్యాంగ్ థియరీ. విజ్ఞానశ్రీ అవార్డ్స్ ను 8 మెంబర్స్ కి ఇవ్వడం జరిగింది. విజ్ఞాన యువ అవార్డును 14 మెంబర్స్ కి ఇవ్వడం జరిగింది. విజ్ఞాన బృందం అనే అవార్డును మరి అరోమా మిషన్ సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ కి ఇవ్వడం జరిగింది. సో ఈ అవార్డ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 90% చాలా అడగడానికి ఎక్కువ స్కోప్ ఉందని చెప్పచ్చు. నెక్స్ట్ జలజీవన్ మిషన్. సో జలజీవన్ మిషన్ అనే ఈ కార్యక్రమాన్ని మరి ఏ సంవత్సరంలో ప్రారంభించారు అని క్వశ్చన్ అడుగుతాడు. సో జలజీవన్ మిషన్ అనే ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం 2019 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. అయితే జలజీవన్ మిషన్ యొక్క కార్యక్రమం యొక్క మెయిన్ ఉద్దేశం ఏమంటే ప్రతి ఇంటికి కుళాయి నీళ్లను సరఫరా చేయాలనే ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము జలజీవన్ మిషన్ ను 2019లో అంటే 2019 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మనకి జలజీవన్ మిషన్ ను ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే 2019. జలజీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీటిని సరఫరా చేయడము ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పారు. మరి 2.08 లక్షల కోట్ల కేంద్ర వ్యవసాయంతో మరి 15.72 కోట్ల పైగా గ్రామీణ కుటుంబాలకు నీటిని సరఫరా చేస్తుంది. 15.72 కోట్లకు పైగా గ్రామీణ కుటుంబాలకు ఇప్పుడు సురక్షితమైన కుళాయి నీరు అందుబాటులో ఉందని చెప్పచ్చు. మరి ఇది 2019లో ప్రారంభించారు. అప్పుడు కేవలం 3.23 కోట్ల కుటుంబాలకు మాత్రమే కుళాయి నీటిని అందుబాటులో ఉండేది. మరి అప్పటి నుండి 12.48 కోట్ల అదనపు గృహాలకు అందించడం జరుగుతుంది. ఇది జలజీవన్ మిషన్ యొక్క మెయిన్ ఉద్దేశంగా చెప్పచ్చు. నెక్స్ట్ పాయింట్ మ్యారిటైమ్ ఇండియా విజన్ 2030. సో మ్యారిటైమ్ అంటే సముద్ర మార్గాల ద్వారా సరుకులు రవాణా చేసి మరి ఎకానమీని జనరేట్ చేసేదాన్ని మనం ఏమంటామంటే మ్యారిటైమ్ అని చెప్పచ్చు. అంటే సముద్ర మార్గాలు అంటే షిప్పుల ద్వారా, ఓడల ద్వారా మరి సరుకులను రవాణా చేసినప్పుడు మనకి జనరేట్ అయ్యే ఎకానమీని మనం జనరేట్ చేయవచ్చు. దీనిని మనం మ్యారిటైమ్ అని చెప్పచ్చు. కాబట్టి భారతదేశ వాణిజ్యంలో దాదాపు 90% పరిమాణంలో మరియు విలువల పరంగా దాదాపు 70% సముద్ర మార్గాల ద్వారానే జరుగుతున్నాయి. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరియు పోటీతత్వానికి ఈ రంగం కేంద్రీకృతమై ఉందని చెప్పచ్చు. మరి మ్యారిటైమ్ ఇండియా విజన్ 2030లో 3 నుంచి 3.5 లక్షల కోట్ల అంచనా పెట్టుబడులతో 150
ప్లస్ చెరువులను జాబితా చేస్తుంది. దీనికి ఇటీవల మరి 69,725 కోట్ల నౌకా నిర్మాణ ప్యాకేజ్ మద్దతు కూడా ఇస్తుందని చెప్పొచ్చు. ఇది మరి మ్యారిటైమ్ ఇండియా విజన్ 2030 సంబంధించిన ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇది. నెక్స్ట్ పాయింట్, మన రాష్ట్రానికి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి లాస్ట్ 2 days నుంచి మరి మనకి మోంతా తుఫాన్ రావడం జరిగింది. మన రాష్ట్రానికి మోంతా అనే తుఫాన్ రావడం జరిగింది. మరి ఈ తుఫాన్ వల్ల కోస్తా జిల్లాలో అయిన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయవాడ, మరి పల్నాడు, గుంటూరు, మరి చిత్తూరు, నెల్లూరు, సో కోస్తా తీరాన ఉన్న జిల్లాలకు మరి రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఈ తుఫాన్ ముప్పు చాలా తీవ్రతరంగా ఉందని మరి వాతావరణ కేంద్రం వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మన రాష్ట్రాన్ని ఇటీవల మన రాష్ట్రంలో ఇటీవల ఏ తుఫాను రావడం జరిగింది అని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినప్పుడు మనం మోంతా తుఫాన్ అని చెప్పచ్చు. నెక్స్ట్ పాయింట్, జయంత్ నార్లేకర్ అదే ఇంతకుముందు డిస్కస్ చేసిన విజ్ఞాన రత్న పురస్కారం వచ్చింది. ఓకే, మరి 8 మందికి విజ్ఞానశ్రీ వచ్చింది అని చెప్పుకున్నాం ఇంతకు ముందే. ఇక్కడ ఇంకొకరు ఏమంటే జుబేంద్ర దాస్ అనే ఈయన కలకత్తా రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఈయనకు శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు ఇవ్వడం జరిగింది. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు రాష్ట్రీయ విజ్ఞాన పురస్కార్ కింద ప్రతిష్టాత్మక శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారాన్ని మరి కోల్కతాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ రసాయన శాస్త్రాల విభాగ అసోసియేటివ్ ప్రొఫెసర్ గా దుబేంద్ర దాస్ ఎంపికయ్యారని చెప్పొచ్చు. కాబట్టి ఇటీవల 2025 ఇయర్ గాను మరి శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డుని ఎవరికి ఇవ్వడం జరిగిందంటే దుబేంద్ర దాస్ కు ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది ఒక నెక్స్ట్ పాయింట్. ఐర్లాండ్ ఎన్నికల్లో వామపక్షవాద స్వతంత్ర నేత విజయం. ఐర్లాండ్ క్యాపిటల్ సిటీ డబ్లిన్. మరి ఐర్లాండ్ దేశంలో ఒక మహిళ మరి విజయం సాధించడం జరిగింది. ఐర్లాండ్ దేశానికి అధ్యక్షురాలుగా ఎన్నికవడం జరిగింది. ఆమె పేరు వచ్చి కేథరిన్ కన్నోలీ. సో కేథరిన్ కన్నోలీ అనే మహిళ ఐర్లాండ్ రాష్ట్రానికి మరి మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, మరి పాక్ గుండెల్లో త్రిశూల్ మీన్స్ ఇట్ ఈజ్ మరి ఇది ఒక క్షిపణి. ఈ త్రిశూల్ అనేది మనం గగనతలం నుంచి గగనతలానికి ప్రయాణించే ఒక సూపర్ పవర్ త్రిశూల్ మన క్షిపణిగా చెప్పొచ్చు. ఇది ప్రస్తుతము మరి పాకిస్తాన్ లో ఉన్న వాళ్లకు దీని గురించి మరి చాలా భయపడడం జరుగుతుంది. దీన్ని భారతదేశం ప్రయోగిస్తే మరి మా పరిస్థితి ఏమి అనే విధంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి త్రిశూల్ అనేది గగనతలం నుంచి గగనతలానికి ప్రయాణించే ఒక క్షిపణి. నెక్స్ట్ పాయింట్, ఓకే నెక్స్ట్. ఓకే, సో ఇవి సెప్టెంబర్ మరి 26 సంబంధించి ఉన్న కరెంట్ అఫైర్స్. సో ఈ కరెంట్ అఫైర్స్ మరి మీ యొక్క ఎగ్జామ్స్ కు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఇవన్నీ మీరు ఎవరైతే రెగ్యులర్ గా చూస్తున్నారో, ఎవరైతే కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మరి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి రెగ్యులర్ గా మా ఛానల్ చూసి మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ని మీరు కలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటూ ఓకే సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ.